హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే దేవాలయాల్లో మొదటి స్థానంలో ఉన్న గణనాథుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రతి సంవత్సరం గణపతులను వివిధ రూపాలలో తీర్చిదిద్దడం జరుగుతుంది. దీనికోసం వివిధ రాష్ట్రాల నుండి ముఖ్యంగా మహారాష్ట్రలో తయారు చేసిన గణేష్ని విగ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే విగ్రహాల తయారీలో వారు చూపించే సృజనాత్మకత అందుకు నిదర్శనం. ఇందులో భాగంగా కరీంనగర్లో కూడా మహారాష్ట్ర నుంచి వినాయక విగ్రహాలు తీసుకొచ్చి విక్రయిస్తున్న యాజమానులతో మా కరీంనగర్ ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. వినాయక చవితి వచ్చిందంటే చాలు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు స్వామివారి భజనలు చేస్తూ పూజలు చేస్తూ 9 రోజులు గణనాథునికి పూజలు చేసి మొక్కుతుంటాం. అలాంటి గణనాథుని మొదటి నుంచే ఎంచుకొని ఏదైతే మంచి మంచి వినాయకులను ఇక్కడ మొదటిసారిగా కరీంనగర్కి ముంబై నుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. గజానన ఆర్ట్స్కి వచ్చాము. ఇది మేము ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసే వచ్చాము. చాలా బాగున్నాయి. ఇక్కడైతే గణేష్ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. మీకు ఇక్కడ రీజనబుల్ ప్రైస్లో మనకి గణేష్ విగ్రహాలు అనేవి చాలా బాగా దొరుకుతున్నాయి. మీకు ఎవరికైనా ఇక్కడ తీసుకోవాలి అని అనిపిస్తే కంపల్సరీ మీరు గజానన ఆర్ట్స్కి వచ్చేసి విగ్రహాలు అనేవి తీసుకోండి. ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా బాగా బెస్ట్ క్వాలిటీ చాలా బాగుంది. అదే ఇన్స్టాగ్రామ్లో చూసాము మేము. ఈ మోడల్ అనేది ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. చాలా బాగా అనిపించి మళ్ళీ అన్నీ పోతే సోల్డ్ అవుట్ అవుతాయి అని చెప్పేసి తొందరనే వచ్చాము మేము. అయినా అప్పటికి అయిపోయినాయి కానీ చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే. ఇంత చిన్న ఇట్లున్నాయి మోడల్స్ అయితే ఎప్పుడు చూడలేదు. చాలా బాగున్నాయి, బాగున్నాయి. వాళ్ళు మనకు నచ్చే విధంగా అవి ఉన్నాయి. ప్రైస్ కూడా అలానే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఓకే, మనతో మాట్లాడేందుకు ఏదైతే ఇక్కడ ఈ షాప్ యజమాని ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం. మీరు వినాయకులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అంటే ఇది ఫస్ట్ టైమా? మనం ఇది థర్డ్ టైం తేవడం కరీంనగర్లో. మనం ఎప్పుడైనా వినాయకులు ముంబై సోలాపూర్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం. లాస్ట్ టైం ఓన్లీ సోలాపూర్ నుండి వేసుకుని ఉండే. ఈసారి ముంబై నుండి మంచి యూనిక్ పీసెస్ మొత్తం 250+ మోడల్స్ మనం తీసుకొచ్చినాం. కస్టమర్స్ కూడా కరీంనగర్లో అందరూ మనకు కరీంనగర్ కానీ చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా వచ్చి మనకు చాలా సపోర్ట్ అయితే ఇచ్చారు. మంచి రెస్పాన్స్ అయితే ఉంది. అండ్ మళ్ళీ అట్లా అని మనం డిమాండ్లో ఉన్నామని ఎక్కువ ప్రైజెస్ కూడా ఏం పెడతలేం. ఖచ్చితంగా హ్యాపీ కస్టమర్సే ఉన్నారు. మన కస్టమర్లు హ్యాపీగానే వెళ్తున్నారు ఇక్కడ నుండి. సో అట్లా ఉంది మన కరీంనగర్లో అట్లా సేల్ చేస్తున్నాం. చెప్పండి, మీరు చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని వినాయకులు సోల్డ్ అవుట్ చేశారు? అంటే ఎలా వస్తుంది ప్రజల నుంచి మీకు ఎట్లా ఉంది ఇక్కడ? మన దగ్గర అయితే ఇప్పుడు 250 మోడల్స్ అయితే రెడీగా ఉన్నాయి. అందులోంచి 150+ మోడల్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇంకా 100+ మోడల్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చేసి తొందరగా బుకింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా లోకల్ వాళ్ళే రావాల్సి ఉంది. అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి ఉంది? ప్రైజింగ్ వచ్చేసి 1500 నుంచి స్టార్టింగ్ ఉంది మన దగ్గర. ఏ రేంజ్ వరకు ఉంది? రేంజ్ వచ్చేసి మనకు 0 సైజ్ నుంచి వెళ్ళి 9 feet వరకు అవైలబుల్ ఉన్నాయి. మోడల్స్ని బట్టి ప్రైజింగ్ ఉందండి. చివరి ప్రైస్ ఎంత వరకు ఉంది? 50,000 వరకు ఉంది. ఇది ఎక్కడికైతే దాదాపు మన దగ్గర వెరైటీ ఐటమ్స్ దాదాపు 250 పైచీలకు డిఫరెంట్ వినాయక మూర్తులు ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా దానికి తగ్గట్టుగా ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంటాయని చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, కరీంనగర్ నుండి.